హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. మేమైతే ఈరోజు జాక్ ఫ్రూట్ని తెచ్చుకున్నామండి. సో దాన్ని కట్ చేస్తున్నాము. ఆయిల్ రాసుకొని హ్యాండ్స్కి దాన్ని కట్ చేయాలంట, లేకపోతే అంత జిగురు జిగురు ఉంటుంది. సో అంత అతుక్కుంటుంది కాబట్టి మాకు కూడా తెలీదు, కానీ యూట్యూబ్లోనే చూసి మేము కూడా ట్రై చేస్తున్నామండి ఎలా ఉంటుంది ఏంటి అని. అయితే అది కట్ చేస్తున్నాము. అస్సలు రావట్లేదు, చాలా టైం తీసుకుంది మాకు రావడానికి. రావట్లేదు. చూసారు కదా, మా చిన్నోడు కట్ చేస్తాడంటే మాకు అస్సలు రావట్లేదు, కానీ వాడు కట్ చేస్తానని ఎంత క్యూట్గా చెప్తుంటే చాలా నవ్వు వచ్చేసింది. కానీ మాకైతే రావట్లేదండి, చాలా ట్రై చేస్తున్నాము, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నైఫ్ అలాగ పెట్టి దాని మీద సుత్తి తీసుకొని మొత్తం చుట్టూ కట్ చేసామండి. ఫస్ట్ తనే కట్ చేస్తున్నాడు. సో నాకైతే అస్సలు ఇంత కూడా కట్ కాలేదు, నాకైతే అంత గట్టిగా ఉంది అది. సో చాలా ట్రై చేసి నైఫ్ అలానే పెట్టి చాలా చుట్టూ కొట్టామండి. అది తీసుకొని సుత్తి తీసుకొని ఆ నైఫ్ పెట్టి కొట్టి, సో దాని మీద చాలా లోపల వరకు తీసి హాఫ్ కావాలి కాబట్టి, సో మొత్తం లోపల కూడా అంతా కట్ కావాలి కాబట్టి, సో అంతా అలా వేసిన తర్వాతనే అప్పుడు మేము వచ్చింది అది. కానీ చాలా టైం పట్టిందండి, అసలు మాకైతే అస్సలు తెలియదు దీని గురించి. సరే చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందో తెచ్చుకుందాం. మేము తినేది ఒక 4 తింటామండి, నేను 2 తనతో అంతకుమించి ఎక్కువ తినము. కానీ ఈ ఫ్రూట్ తెచ్చుకునే లోపల అసలు ఏమవుతుందో అర్థం కాక ఇలా వచ్చింది. లాస్ట్కి అయితే మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, బాగా ఓపెన్ అయితే అయ్యిందండి. సో అవి తీసేయడానికి కూడా చాలా టైం పట్టింది. బాగుంటుంది ఫ్రూట్, ఎల్లో ఉంటుంది, బాగా తినొచ్చు అని అనుకున్నాము, కానీ అంత ఫ్లాప్ అయిపోయింది. అస్సలు ఫ్రూట్ ఏం బాగాలేదు. చూసారు కదా, ఎక్కడైనా ఈ ఫ్రూట్ ఎక్కడైనా ఎల్లో ఉంటుంది, కానీ మేము తెచ్చిన ఫ్రూట్ మాత్రం టోటల్ వైట్ ఉంది. అస్సలు తింటుంటే రబ్బర్ ఉన్నట్లుంది, అది అస్సలు రావట్లేదు. మొత్తానికైతే ఎత్తిపోయింది అంతా. చూసారు కదా, ఫస్ట్ ఓపెన్ చేసిన హాఫ్ సైడ్ది ఏం సరిగా రాలేదండి, అంత పీస్ అయిపోయింది, మాకు తీసేయడానికి రాలేదు. సో సెకండ్ది బాగా నీట్గా తీసామండి, అలా వచ్చింది. బాగా బయట ఎలా ఉంటుందో సో అలా వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఫ్రూట్ బాగాలేదు, ఏం చేయలేదు. దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలాగే పెట్టాము. సో అందుకనే వీడియో తొందరగా పెట్టానండి. మీకు ఏమైనా తెలిస్తే మాకు కొంచెం చెప్తే మేము దాన్ని చేస్తాము. సో మీరు చూసి వెంటనే నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. చాలా వచ్చినాయండి అవి, పనసకాయలు అయితే చాలా వచ్చినాయి. చూసారు కదా, ఒక్క ఫ్రూట్కి చాలా వచ్చినాయి, కానీ వేస్ట్, తినేయట్లేదు, ఏం లేదు. సో మీకు తెలిస్తే నాకు వెంటనే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ చూడండి, ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏం చేయాలో. ఓకే, బాయ్, టేక్ కేర్.